ఓం శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 4, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సంగం యుగంలో మీకు నూతనమైన ప్రత్యేకమైన జ్ఞానం లభిస్తుంది. మనమంతా ఆత్మలం, పాత్రధారులం. ఒకరి పాత్ర మరొక పాత్రతో కలవదని మీకు తెలుసు. ప్రశ్న: మాయపై విజయం పొందేందుకు ఆత్మిక యోధులైన మీకు ఏ యుక్తి లభించింది? జవాబు: ఓ ఆత్మిక క్షత్రియులారా, మీరు సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చెయ్యండి. ప్రతిరోజు అమృతవేళ లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేసుకుంటే మాయపై విజయం ప్రాప్తి చేసుకుంటారు. వ్యతిరేక సంకల్పాల నుండి రక్షింపబడతారు. మధురమైన స్మృతి అనే యుక్తి మాయాచేతులుగా తయారు చేసేస్తుంది. పాట: ఎవరి జతలో భగవంతుడుంటారో, జిస్కా సాథీ హై స్వయం భగవాన్, ఉసే క్యా కరేగా ఆంధీ తూఫాన్. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆత్మాభిమానులుగా అయ్యి ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించాలి. ప్రతి పాత్రధారి పాత్ర ఎవరిది వారిదే. అందువలన ఏ పాత్రతోనూ అసూయ ఉంచుకోరాదు. రెండవది, అమృతవేళ లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. నేను ఈ శరీరంలోని కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను. బాబా, మీరు ఎంతో మధురంగా ఉన్నారు. మీరు మాకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్నిస్తున్నారు అని ఇలా అభ్యాసం చేయాలి. వరదానము: తండ్రి సంస్కారాలను సొంత సంస్కారంగా చేసుకుని వ్యర్థము లేక పాత సంస్కారాల నుండి ముక్త భవ. వివరణ: ఏదైనా వ్యర్థ సంకల్పం లేదా పాత సంస్కారం దేహాభిమానానికి సంబంధించినదిగా ఉంటుంది. ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారం బాప్ సమాన్గా ఉంటుంది. ఎలాగైతే తండ్రి సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయాహృదయులుగా, వరదాతగా ఉన్నారో, అలా స్వయం యొక్క సంస్కారం న్యాచురల్గా అయిపోవాలి. సంస్కారంగా అవ్వడము అనగా సంకల్పము, మాట మరియు కర్మ స్వతహాగా అదే విధంగా నడవటం. జీవితంలో సంస్కారం ఒక తాళం చెవి. దీని ద్వారా స్వతహాగా నడుస్తూ ఉంటారు. శ్రమ చేసే అవసరం ఉండదు. స్లోగన్: ఆత్మిక స్థితిలో స్థితమై ఉండి తమ శరీరం ద్వారా కార్యం చేయించేవారే సత్యమైన పురుషార్థులు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: తండ్రి మీ అందరినీ మూల మూలల నుండి వెతికి బయటకు తీశారు. అనేక వృక్షాల కొమ్మలు కలిసి ఇప్పుడు ఒకే చందన వృక్షంగా తయారయ్యింది. 2, 3 మాతలు కూడా కలిసి ఉండలేరు. ఇలా జనులు అభిప్రాయపడతారు. అయితే మాతలైన మీరు మొత్తం విశ్వంలో ఏకతను స్థాపన చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు. పరస్పరంలోని ఈ ఏకతయే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.